ఈవినింగ్ వెల్కమ్ టు 5 at 5. టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి వైఖరిని నిరసిస్తూ తిరుపతిలో స్వామీజీలు ఆందోళనకు దిగారు. శ్రీవారి వైభవాన్ని తగ్గించేలా మాట్లాడారని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో భూమన ఇంటి ముట్టడికి ప్రయత్నించారు. అయితే అలిపిరి దగ్గరే వాళ్ళని పోలీసులు అడ్డుకున్నారు. స్వాముల ఆందోళన ఆరోపణలపై ఘాటుగా స్పందించారు భూమన కరుణాకర్ రెడ్డి. జగద్గురువుల సంగతి దేవుడెరుగు, జగత్కిలాడీలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ పసుపు వస్త్రాలను విసర్జించి కాషాయాన్ని ధరించి నా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద గత 2-3 రోజులుగా విపరీతంగా మాట్లాడుతున్నారు. సన్యాసుల రూపంలో ఉన్నట్టుగా నటించే ఈ సన్నాసులు, వీళ్లకు నాయకుడు తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ అట్లూరి నారాయణ గారు. ఏంది ఈయన డీటెయిల్స్ అని కూడా లోపలికి వెళ్ళి పరిశీలిస్తే రోజు ఒక 20 విఐపి టికెట్లను బ్లాక్లో 5,000 రూపాయలకు అమ్ముకునేటువంటి నంబర్ 1 పనికిమాలినోడు అని తేలింది. పేరుకు కాషాయం వేసినారు. మనసంతా కషాయమే, కషాయితనమే. ఇలాంటి వాళ్ళు మాట్లాడితే నేనేదో అదిరి బెదిరి భయపడి ఇంటిలో ముడుచుకొని కూర్చునే రకం అని అనుకున్నట్టుగా ఉన్నారు. నువ్వేనా ఊరికనే నన్ను ఇలాంటి వాళ్లతో బెదిరించేసి నేనేదో టీటీడీని అన్యాయం చేస్తున్నారంట. టీటీడీలో నువ్వు చేస్తున్న అన్యాయం, అక్రమాలను ఎదిరించటమే, నిలువరించే కార్యక్రమమే నేను చేస్తా. భూమన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు అట్లూరి నారాయణ. తాను టిక్కెట్లు అమ్ముకున్నట్లు నిరూపిస్తే అలిపిరి దగ్గర ముక్కు నేలకు రాస్తానన్నారు. అయా కరుణాకర్ రెడ్డి గారు, మీకంటే పెద్ద సన్నాసి, మీ నాయకుడి కంటే పెద్ద సన్నాసి ఈ రాష్ట్రంలో ఎవరున్నారో చెప్పండి. నువ్వు హిందువో కాదు, క్రిస్టియనో కాదు, మీ డ్రామాలు ఆడుతుంటారు ఇద్దరు, నువ్వు మీ నాయకుడు. విఐపి టికెట్లు అమ్ముతున్నారు అంటున్నావు. మొత్తం నీ చిట్టా తీస్తే అసలు నువ్వు తిరుపతి వీధుల్లో కాదు కదా, బయటకు మొహం కూడా చూపించలేవు. కేవలం 1 నెలలో మీరు 6,000 దర్శనాలు చేయించారు. ఎవరికి చేయించారు ఈ 6,000 దర్శనాలు? ఇదిగోండి, ఇది అఫీషియల్గా టీటీడీ వాళ్ళు ఇచ్చింది. 6,000 దర్శనాలు యాజ్ ఎమ్మెల్యే. నేనేమన్నానంటే, నేను ఒక్క దర్శనం చేయించినట్టు నువ్వు నిరూపించు, నేను అలిపిరి దగ్గర నా ముక్కు నేలకు రాస్తా. నేను మిమ్మల్ని కరుణాకర్ రెడ్డి గారు అని సంబోధిస్తున్నాను. మీరు ఒరే అంటున్నారు. నేను నిన్ను 1 సెకండ్లో ఎరా కరుణాకర్ రెడ్డి అని అనగలను, కానీ అది తప్పు, సభ్యత కాదు అది. మీరు అనుకుంటున్నారో కరుణాకర్ రెడ్డి గారు, మీరు ఏదో ఉడతూపులేసి బెదిరించేసి ఏదో చేస్తే వెళ్ళిపోదు. ఎవరయ్యా జగత్కిలాడీలు? గంజాయి అమ్మేవాళ్ళు, గంజాయి అమ్మేవాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు జగత్కిలాడీలు. ఎవరయ్యా భాను? ఎవరయ్యా? తిరుపతి ప్రజలందరికీ తెలుసు ఈ భాను ఎవరు. ఈ పక్కన ఈ భాను పక్కన ఈ బాబు ఎవరో కూడా తెలుసు. ఈ గంజాయి అమ్మించడం, డ్రగ్స్ అమ్మించడం చేసి యువతను నిర్వీర్యం చేస్తా, నువ్వు ఇన్ని కిలాడీ పనులు చేస్తా, మమ్మల్ని జగత్ కిలాడీలు అంటావా? సాధు సంతులను దుర్భాషలాడితే ఫలితాలు తీవ్రంగా ఉంటాయన్నారు శ్రీనివాసానంద స్వామి. ఆస్తులపై చర్చలకు సిద్ధమా అంటూ భూమనకు సవాల్ చేశారు. మేమేమి మీలాగా కోట్లు గడించుకున్నామా? పోనీ ఏదైనా సీక్రెట్ ఉంటే చెప్పండి. మీరు మీ గత జీవితంలో మీ ఆదాయం ఎంత? ఇప్పుడు మేము దాదాపుగా 30 సంవత్సరాలు అయింది మేము సన్యాసాలు జీవితాలు గడుపుతూ. మా ఆదాయం ఎంత, ఆశ్రమంలో ఎంత ఉన్నాయో మీరు చెక్ చేయండి రండి. మేము మా ఆశ్రమ ఆస్తులకి మేము బహిరంగ చర్చకు సిద్ధంగా ఉన్నాం. మీ ఆస్తి పైన కరుణాకర్ రెడ్డి గారు మీరు సిద్ధంగా ఉన్నారా? కమాన్ రండి, మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం. మీ ఆస్తులు ఎంత, మా ఆశ్రమాల పీఠాల్లో మా ఆస్తులు ఎంత? సాధు సంతులు అంటే ఏమనుకుంటున్నారు మీరు? ఎవరైతే నిందిస్తారో, సాధు సంతుల మీద ఎవరైతే అభాండాలు వేస్తారో, మేము మీకు మరొకసారి కోరుతున్నాం, ఇది మహా అపచారం. ఖచ్చితంగా ఆ పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అసత్య ప్రచారం చేస్తే కరుణాకర్ రెడ్డి గారు మీకు ఏమొస్తుంది చెప్పండి? మీరు రాజకీయంగా మీరు కొట్లాడితే రాజకీయంగా కొట్లాడండి, పార్టీలతో కొట్లాడండి, కానీ దేవుడితో కొట్లాంటి ఏంటండి? దేవుణ్ణి మసిపూసి మారేడుకాయ చేసేద్దాం అనుకుంటే కుదురుతుందా? మా ప్రతినిధి రాజు మరింత సమాచారం సార్. రాజు, వీళ్ళంతా సన్యాసులు కాదు, కాషాయ వస్త్రాలు వేసుకున్న సన్నాసులు అన్న భూమన వ్యాఖ్యలు పెద్ద చిచ్చే రాజేసినట్టుగా కనిపిస్తోంది. ఏంటి ఈ ఇష్యూ ఇప్పట్లో చల్లారే అవకాశాలు కనిపిస్తున్నాయా? ఇంకా పెద్దది అవకాశం కనిపిస్తోందా?
అంటే గతంలోనూ ఏపీ సాధు పరిషత్ సాధువులకు స్వామీజీలకు కరుణాకర్ రెడ్డికి మధ్య గతంలో కూడా ఇలాంటి వివాదమే తలెత్తింది. ఇప్పుడు మరోసారి తెర మీదకి వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. గతంలో ఇద్దరు ఆస్తులు ఏందో బయట పెట్టుకుందేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఒకవైపు భూమనాగు మరోవైపు సాధువులు కూడా సవాలు విసిరిన నేపథ్యంలో ఇప్పుడు మరీ అదే చర్చ తెర మీదకి వచ్చింది. టీటీడీని అప్రతిష్ట పాలు చేయడము, శ్రీవారి ప్రతిష్టను దిగజార్చే విధంగా, కించపరిచే విధంగా భూమన కరుణాకర్ రెడ్డి తరచూ టీటీడీని టార్గెట్ చేస్తూ మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రపంచంలో ఉండే హిందువులంతా మనోభావాలు దెబ్బతింటూనే వాళ్ళ గుండె పగిలిపోతున్న పరిస్థితి నెలకొంది. కాబట్టి మేము ఈరోజు కరుణాకర్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పేసి సాధు సంపత్తులు ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నించారు. ఆయన ఇంటిని ముట్టడించే ప్రయత్నం కూడా చేశారు. అయితే శిల్పారామంలోనే పోలీసులు సాధువులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. సాధువులు శిల్పారామంలోనే ఉంటూ నిరసన వ్యక్తం చేశారు కరుణాకర్ రెడ్డి తీరును వ్యతిరేకిస్తూ. అయితే కరుణాకర్ రెడ్డి కూడా ఘాటైనటువంటి విమర్శలు చేశారు. సాధు సంపత్తులు కాదు, వాళ్ళు సన్యాసులు, ఆ సన్యాసులు కసాయి మనసు ఉన్నటువంటి వ్యక్తులు అంటూ ఒక తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడము, దీని వెనకల సీఎంతో పాటు టీటీడీ చైర్మన్ వెనక ఉండి నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. తాను టీటీడీ ప్రతిష్ట దిగజార్చడం లేదు, తన హయాంలో గత వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ ప్రతిష్ట ఎంత మేర వెలుగొందింది లేదంటే దిగజారిందా అన్న విషయాన్ని వీళ్ళు కాదు సర్టిఫికేట్ ఇవ్వాల్సింది. అప్పట్లో ఉన్నటువంటి జగద్గురువులే తన పనితీరుని మెచ్చారు. టీటీడీకి ఇతోధికమైనటువంటి సహాయము, ఇతోధిక సేవ చేసిన వ్యక్తిగా తన కీర్తి ప్రతిష్టలను జగద్గురువులే ఒప్పుకున్నప్పుడు ఈరోజు ఈ సన్యాసులు లాంటి సాధువులు తనకు సర్టిఫికేట్ ఇవ్వడం సరైంది కాదు అనేదే భూమన కరుణాకర్ రెడ్డి ఘాటుగా విమర్శించిన తర్వాత సాధువులు మరోసారి ఈరోజు కొద్దిసేపటి క్రితము మీడియా ముందుకు వచ్చారు. ఏపీ సాధు పరిషత్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కరుణాకర్ రెడ్డికి వ్యతిరేకంగా నిరసన చెప్పడంతో పాటు ఆయన మాట్లాడిన తీరును, ఆయన చేసిన కామెంట్స్ను తప్పు పట్టే ప్రయత్నం చేశారు. ఎలాంటి చర్చకైనా తాము సిద్ధంగా ఉన్నాము. వైసీపీ హయాంలో కానీ టీటీడీలో ఏ రకమైన తప్పిదాలు జరిగాయి, ఏ రకంగా హిందువులపై దాడులు జరిగాయి, వీటన్నిటికీ చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి సాధువులు కూడా కరుణాకర్ రెడ్డికి ఛాలెంజ్ విసిరిన నేపథ్యంలో మరి చూడాలి సాధువులు వర్సెస్ కరుణాకర్ రెడ్డి మధ్య జరుగుతున్న వార్ మధ్యలో టీటీడీ ఇష్యూ ఉంది. టీటీడీ ఏ రకంగా స్పందిస్తుంది, టీటీడీ అంశాన్ని ఇద్దరు వర్గాలు అంటే ఒకరు కాదంటే మరొకరు అవునంటూ చేస్తున్నటువంటి ఆరోపణల మధ్య ఏ రకంగా ముందుకెళ్లే అవకాశం ఉంది, ఖచ్చితంగా తేల్చాల్సిన అవసరం ఉంది. కాబట్టి రేపు వైసీపీ ఏ రకంగా ఈ విషయంపై రెస్పాండ్ అవుతోంది, సాధువులు కరుణాకర్ రెడ్డిని ఏ రకంగా టార్గెట్ చేస్తూ ముందుకెళ్తారో వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ. ఇసుక యాదగిరిగుట్టలో కొండపైన వర్తక సంఘం రద్దు చేయాలంటూ యాదాద్రి పరిరక్షణ కమిటీ ఆందోళన చేపట్టింది. వర్తక సంఘాన్ని రద్దు చేసి టెండర్లకు పిలవాలని డిమాండ్ చేస్తున్నారు యాదాద్రి పరిరక్షణ కమిటీ ప్రతినిధులు. పాత బస్టాండ్ నుంచి దేవాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించడంతో ట్రాఫిక్ స్తంభించింది. అలర్ట్ అయిన పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. ఈ నెల 31న వర్తక సంఘం గడువు ముగుస్తుంది. కాబట్టి కొండపైన దుకాణాలకు కొత్త టెండర్లు పిలవాలి అనేది యాదాద్రి పరిరక్షణ కమిటీ డిమాండ్. టెండర్లు పిలిచే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు యాదాద్రి పరిరక్షణ కమిటీ ప్రతినిధులు. ప్రతినిధి రేవంత్ తో మాట్లాడదాం. రేవంత్, ఈ నెల 31న వర్తక సంఘాల గడువు ముగుస్తుంది అని చెప్తున్నారు. యాజ్ పర్ ప్రొసీజర్ ఏం జరుగుతుంది? యాదాద్రి పరిరక్షణ కమిటీ ఏం డిమాండ్ చేస్తోంది? వాళ్ళ ఆక్షేపణ ఏంటి? కొండపై ఉన్నటువంటి యాదగిరిగుట్ట దేవస్థానం కొండపై ఉన్నటువంటి 10 దుకాణాలకు సంబంధించి వర్తక సంఘం అయితే ఏర్పాటైంది. ఈ వర్తక సంఘానికి సంబంధించినటువంటి దుకాణాలకు ఓపెన్ టెండర్ నిర్వహించాలని చెప్పి యాదాద్రి పరిరక్షణ కమిటీ ప్రతినిధులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం గత నెల రోజులకు పైగా కొనసాగుతోంది. ఎందుకని ఈ నెలాఖరికి వాటిని టెండర్స్ కూడా వేయాల్సి ఉంటుంది. సాధారణంగా గతంలో యాదగిరిగుట్ట దేవస్థానంలో గత కొన్నేళ్లుగా యాదగిరిగుట్ట కొండపై దాదాపు 117 కుటుంబాలు అయితే 117 దుకాణాలు అయితే నిర్వహించాయి. కానీ గత ప్రభుత్వం యాదగిరిగుట్ట దేవస్థానాన్ని పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడంతో కొండపై ఎలాంటి దుకాణాలు లేకుండా కిందికి తరలించింది. ఈ నేపథ్యంలోనే ఎవరైతే గతంలో ఉన్నటువంటి 117 కుటుంబాలకు చెందినటువంటి దుకాణదారులంతా తమ జీవనోపాధిని కోల్పోయామని అప్పటి ప్రభుత్వాన్ని కోరుకోవడంతో అప్పుడు ఒక 10 దుకాణాలు మాత్రం అప్పటి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది. అప్పటి నుంచి ప్రతి 3 ఏళ్లకు ఒకసారి టెండర్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ ఎవరైతే ఈ 117 కుటుంబాలన్నీ కలిసి ఒక వర్తక సంఘంగా ఏర్పడి 10 దుకాణాలు అయితే కొండపై నిర్వహిస్తున్నారు. ప్రతి ఏటా 1,67,00,000 రూపాయలు అయితే ప్రభుత్వానికి చెల్లిస్తున్నారు. కానీ అదే సందర్భంలో కొండపై మరొక అంటే వేరే సెల్ ఫోన్ కౌంటర్కి మాత్రం ఏటా 2 కోట్ల రూపాయల ఆదాయం అయితే వస్తుంది. దీంతో ప్రతి ఏటా దాదాపు 20 నుంచి 30 కోట్ల రూపాయలు
రూపాయల ఆదాయం కోల్పోతుందని చెప్పి యాదాద్రి పరిరక్షణ డిమాండ్ చేస్తుంది. వీటన్నిటికి కూడా ఏదైతే ఓపెన్ టెండర్లు నిర్వహించి స్థానికులకు ఉపాధి అవకాశాలు పెంచాలని చెప్పి గత నెల రోజులుగా యాదాద్రి పరిరక్షణ కమిటీ పేరుతోటి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేస్తున్నారు. ఈరోజు కూడా అంటే పెద్ద ఎత్తున ధర్నా చేయడం, రాస్తారోకో చేయడం కూడా జరిగింది. గత కొద్ది రోజులుగా మన గుడి మన వ్యాపారం పేరుతోటి ఈ ప్రతినిధులు అయితే ఆందోళన చేస్తున్నారు. గత 4 రోజుల క్రితం కూడా హైదరాబాద్లో దేవాదాయ కమిషనర్ ఎదుట కూడా తమ నిరసన కూడా వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు నిన్న సీఎం వచ్చిన సందర్భంలో కూడా వీరందరూ కూడా తమ నిరసన వ్యక్తం చేస్తారు. ఆ సందర్భంలో అరెస్ట్ చేశారు. ఏదేమైనప్పుడు కూడా ఈ వర్తక సంఘాన్ని రద్దు చేసి 10 దుకాణాలకు సంబంధించి ఓపెన్ టెండర్ నిర్వహించాలి, స్థానికులకి ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ అయితే చేస్తుంది. ఇందులో భాగంగా స్థానిక ఎమ్మెల్యే బీర్లా ఏలయ్య మనుషులు కూడా అనుచరులు దీంట్లో ఉండడంతో ఈ వర్తక సంఘాన్ని రద్దు చేసేందుకు అధికారులు ముందుకు రావడం లేదని చెప్పి యాదాద్రి పరిరక్షణ ప్రతినిధులు అయితే ఆరోపిస్తున్నారు. మొత్తం మీద ఇటు వీటిని రద్దు చేయాలని చెప్పి ఇటు అధికారులతో పాటు మంత్రులు కూడా కమిటీ అయితే వినతి పత్రాలు సమర్పించింది. దీనిపై ప్రభుత్వం అయితే ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అధికారులు కూడా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకుండా కొంచెం తర్జన భర్జన పడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. గత నెల రోజుగా ఈ వివాదం అయితే రచ్చ అయితే యాదాద్రి కొండపై కొనసాగుతోంది. రైట్ రేవన్. ఇక నెక్స్ట్ టాపిక్ చూద్దాం. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. వడ్ల కొనుగోళ్ల అంశంలో కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ఇందులో కుట్ర దాగుందని మండిపడింది. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడు ఏం ఎలక్షన్ లేవు, నువ్వు అనవసరంగా బేసిజానికి ఓకు, గీన చెప్తుండు కదా నేనెందుకు చేయాలనుకోకు. రాష్ట్రంలో ధాన్యం కొంటలేరు, వడ్లు కొంటలేరు, మక్కలు కొంటలేరు, ఎక్కడికక్కడ రోడ్ల మీద ఆరవోసుకున్నారు. ఆగమాగం ఉన్నది పరిస్థితి రైతులది. ఆ ధాన్యం కుప్పల మీద కుప్పగులు చచ్చిపోతున్నారు. ఓదికి వడదెబ్బకు చస్తున్నారు, ఓదికి నువ్వు కొంటలేక నీ దెబ్బకు చస్తున్నారు. చూసుకోజరా మంత్రివర్గ సమావేశంలో. ధాన్యం కొనుగోళ్ల అంశంలో రైతులకు బీజేపీ అండగా ఉంటుందన్నారు ఆ పార్టీ నేతలు. రేపటి నుంచి రైతు గోసా, బీజేపీ భరోసా పేరుతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్ని సందర్శిస్తామని తెలిపారు. సీఎం రేవంత్ ఈ అంశంలో తప్పుడు సమాచారం అందిస్తున్నారన్నారు బీజేపీ నేతలు. పోయినసారి వచ్చిన 90 లక్షల మెట్రిక్ టన్నుల కంటే ఎక్కువ ఈసారి 1,00,000 మెట్రిక్ టన్నులు దాటి ధాన్యం వచ్చిందనేది గ్రౌండ్ రిపోర్టు. కానీ ముఖ్యమంత్రి గారు అవన్నీ లెక్కల్ని తప్పుదారి పట్టిస్తూ 45 లక్షల మెట్రిక్ టన్నులు కొనమని ఒక పక్క చెప్తూ మరో పక్క 80% ధాన్యం కొనుగోలు అయిపోయిందని చెప్పడం అనేది బాధాకరం. గన్ని బ్యాగులు లేవు, ఐకేపీ సెంటర్లు ప్రాపర్గా నడుస్తలేవు, కొనుగోలు జరుగుతలేదు. రైతన్నలు ఆ వడ్ల ధాన్యం కుప్పల మీదనే ఎక్కడికక్కడ అవస్థలు పడుతూ ఉన్నారు. నెలల తరబడి రోడ్ల మీద జనం 45 డిగ్రీల టెంపరేచర్లో ఇబ్బంది పడుతుంటే ముఖ్యమంత్రి గారు ఏసీలలో కూర్చొని తప్పుడు నివేదికలు ఇవ్వడం అనేది బాధాకరమైనటువంటి విషయం. అయితే ధాన్యం కొనుగోళ్లు వేగంగా సాగుతున్నాయనంటోంది ప్రభుత్వం. ఈ నెలాఖరు నాటికి ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు మంత్రి ఉత్తమ్. ఈ అంశంలో విపక్షాలు రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్లో మేము ఏర్పాటు చేసిన గన్నీ బ్యాగ్స్ బస్తాలు 20,86,00,000. ఈ గన్నీ బ్యాగ్స్ షార్టేజ్ ఉందనడం ఇది పచ్చి అబద్ధము. అంటే సబ్జెక్ట్ తెలవక ఏదో రాజకీయ దురుద్దేశంతో మమ్మల్ని విమర్శించాలి, వీళ్ళకి మంచి పేరు రావద్దని చెప్పడం తప్పితే ఇంకొకటి లేదు. కరెస్పాండెంట్ విద్యాసాగర్తో మాట్లాడదాం. విద్యాసాగర్, మేము కరెక్ట్గానే ఉన్నామని చెప్తుంది ప్రభుత్వం. సో మరి దీనికి బీజేపీ ఏమంటోంది, ఏం చేయబోతోంది? సార్, రాష్ట్రంలో రైతుల ధాన్యం కొనుగోలుకు సంబంధించి పొలిటికల్ హీట్ రాజుకుందని చెప్పాలి. ముఖ్యంగా నెల రోజుల నుంచి రైతులు తమ ధాన్యం కొనుగోలు చేయట్లేదంటూ ఎక్కడికక్కడ రోడ్ల మీద కనిపిస్తున్నారంటూ బీజేపీ, బీఆర్ఎస్ 2 పార్టీలు కూడా ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం ధాన్యం కొనుగోలుకు సంబంధించి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 8,500 ఐకేపీ సెంటర్ల ద్వారా కొనుగోలు చేస్తున్నాము, ఎక్కడా కూడా ఇబ్బందులు తలెత్తకుండా చూస్తున్నాము, గన్నీ బ్యాగుల కొరత ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలు తిప్పికొడుతూ ఈరోజు 21 కోట్ల గన్ని బ్యాగులు రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయంటూ కూడా ప్రభుత్వము ఈరోజు జరిపిన సమీక్షా సమావేశంలో వెల్లడించింది. ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు కూడా గత నెల రోజులుగా రైతులు ఒడ్లు కొనకపోవడంతో రైతు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తూ వడదెబ్బ తగిలి చనిపోతున్నారు. ఇటీవల అకాల వర్షాలకు కొంతమంది చనిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులు నెలకొన్నప్పటికీ కూడా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుంది. పట్టి పట్టినట్టు వ్యవహరించడంతో ఆరుగాలం శ్రమించి పండించినటువంటి రైతన్న ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటుంటే
ప్రభుత్వం ఇలా వ్యవహరించడం సరికాదు, దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమ బాట పడతామంటూ బీఆర్ఎస్ బీజేపీ రెండు కూడా ఇప్పటికే పెద్ద ఎత్తున విమర్శలు ఎక్కువపెట్టిన వేళ రేపటి నుంచి బీజేపీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అంతా కూడా ఐక్యంగా వడ్ల కొనుగోలు కేంద్రాలు 3 రోజుల పాటు సందర్శించి రైతులకు అండగా ఉంటాము, రైతు గోసకు బీజేపీ భరోసా ఇస్తూ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము, ఏదైతే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిందో చివరి గింజ కొనుగోలు చేసే వరకు కూడా తాము ఈ పోరాటాన్ని కొనసాగిస్తామంటూ బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈ రెండు బీఆర్ఎస్ బీజేపీ ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అప్రమత్తమై ఇప్పటికే జరిగినటువంటి కొనుగోలుకు సంబంధించి ఆయా కలెక్టర్ల నుంచి ఇప్పటికే లెక్కలు తీసుకున్న తర్వాత మిగిలిన ధాన్యం కొనుగోలును ఈ నెలాఖరు వరకు కూడా పూర్తి చేయాలంటూ స్పష్టమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రాష్ట్రంలో లారీల కొరత కనబడుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడికక్కడ డీసీఎంలు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, వడ్ల సరఫరాకు ఏదైతే కొనుగోలు చేసినటువంటి ధాన్యాన్ని తరలించేందుకు వినియోగించాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటి వరకు దాదాపు 52 లక్షల మెట్రిక్ టన్నులను కొనుగోలు చేసినట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇప్పటికే దాదాపు 1 కోటి మెట్రిక్ టన్నులకు పైగా కూడా ధాన్యం పండినందువల్ల ఇప్పటి వరకు సగానికి పైగా పూర్తి చేశాము. ఈ నెలాఖరు వరకు కూడా రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామంటూ కూడా మంత్రి ఉత్తమ్ ఈరోజు సమీక్షా సమావేశంలో కలెక్టర్లకు ద్వారా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మొక్కజొన్నలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున రైతుల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికే 4,000 కోట్ల రూపాయలకు సంబంధించిన నిధులు విడుదల కాక మరొక 1,800 కోట్ల రూపాయల మొక్కజొన్న కొనుగోలుకు ప్రభుత్వం నిధులు విడుదల చేస్తూ తక్షణమే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఇటు వరి ధాన్యం కావచ్చు, మొక్కల కొనుగోలుకు సంబంధించి త్వరితగతిన అధికారులు సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామంటూ ప్రభుత్వం నుంచి వెలువడుతుంది. కానీ ఇటు బీఆర్ఎస్ బీజేపీ మాత్రం రైతుల ప్రతి గింజ కొనుగోలు చేసే వరకు తాము క్షేత్రస్థాయిలో పోరాటాలు కొనసాగిస్తాము, రైతులకు అండగా ఉంటామంటూ కూడా రేపటి నుంచి ఫీల్డ్ లెవెల్లోకి వెళ్ళబోతున్నారు. ముఖ్యంగా 3 రోజుల పాటు బీజేపీ ఎంపీలు ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలంతా కూడా వడ్ల కొనుగోలు కేంద్రాలకు వెళ్ళి రైతులతో ముఖాముఖి మాట్లాడి ప్రభుత్వ తీరును ఎండగడతాము, ప్రభుత్వం మీద తీవ్ర ఒత్తిడి తీసుకొచ్చి ప్రతి గింజ కొనే వరకు కూడా తమ పోరాటం కొనసాగుతుందంటూ ఇటు ప్రతిపక్షాలు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. విద్యాసాగర్, విజయవాడ తార్ ఫైట్ కి కారణం ఏంటి? నిందితులు డ్రగ్స్ గంజాయి తీసుకున్నారా? లాయర్ చెబుతున్నదేంటి? పోలీసుల క్లారిటీ ఏంటి? విజయవాడ పట్టమటిలో తీవ్ర కలకలం రేపిన తార్ జీపుల ఫైట్ కేసు దర్యాప్తుని పోలీసులు వేగవంతం చేశారు. అయితే తార్ జీపుల ఘర్షణకు ఓ యువతిని కారణమంటూ వస్తున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని బొల్లా ఓం తరపు న్యాయవాది హరికృష్ణ స్పష్టం చేశారు. కేవలం జిమ్లో జరిగిన ఒక చిన్న గొడవ వల్లే బొల్లు ఓం లింగమనేని రోహిత్ మధ్య ఈ వివాదం జరిగిందన్నారు. నిందితులు డ్రగ్స్ గంజాయి తీసుకున్నారనే ప్రచారంలోనూ నిజం లేదన్నారు. వారికి అసలు డ్రగ్స్ టెస్టే జరగలేదని, నిన్న కేవలం సాధారణ వైద్య పరీక్షలు మాత్రమే నిర్వహించారని తెలిపారు. రోహిత్ జీప్లో ఎలాంటి స్టెరాయిడ్స్ దొరకలేదని, కేవలం జీపులతో గుద్దుకున్న ఘటనపై పోలీసుల దగ్గర ఎలాంటి ఆధారాలు లేకుండా హత్యాయత్నం కేసు ఎలా పెడతారని లాయర్ ప్రశ్నించారు. మరోవైపు ఈ కేసు విషయంలో పోలీసులు మాత్రం చాలా సీరియస్ గా ఉన్నారు. నిందితులపై పెట్టిన కేసుల విషయంలో తాము చట్ట ప్రకారమే వ్యవహరించామని స్పష్టం చేస్తున్నారు. న్యాయ నిపుణుల సలహాలు సూచనలు తీసుకున్న తర్వాతే అన్ని కోణాల్లో ఆలోచించి నిందితులపై కేసులు నమోదు చేశామని పోలీసులు క్లారిటీ ఇచ్చారు. నడి రోడ్డుపై ఇలాంటి బీభత్సానికి పాల్పడి శాంతి భద్రతలకి విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వసంత్ సిద్ధంగా ఉన్నారు. వసంత్, ఫస్ట్ ఇద్దరి మధ్య జరిగిన గొడవ అన్నారు, దాని తర్వాత అమ్మాయి వల్లే అని అన్నారు, దాని తర్వాత గంజాయి తీసుకున్నారని అన్నారు. ఇప్పుడు లాయర్ ఏమో అదేమీ కాదు అని అంటున్నారు. పోలీసులు మరికొద్దిసేపట్లో జరిగే ప్రెస్ మీట్లో ఏం చెప్పబోతున్నారు? సో ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం ఏవైతే మొదటి నుంచి కూడా ఇటు ఓం కావచ్చు రోహిత్ కావచ్చు ఇద్దరు కూడా ఒక యువత వల్లే గొడవ పడ్డారు. యువతికి రోహిత్ పైన ఓం కొన్ని అసంబద్ధమైన అసత్యమైనటువంటి అంశాలను వెల్లడించారు. అందులో భాగంగానే రోహిత్ ఓంతోటి గొడవ పడ్డారని మొదట భావించారు. ఈ మొత్తం వివాదానికి యువతి కారణమని కూడా మొదటి నుంచి ప్రచారం జరిగింది. కానీ ఈ వ్యవహారంలో అసలు యువతి పేరు ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లో కానీ లేదంటే వాళ్ళ కేసు డైరీలో కానీ ప్రస్తావించలేదు. ఇక రెండవది ఏదైతే డ్రగ్స్కి సంబంధించి పాజిటివ్ వచ్చింది, అంటే డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది ర్యాపిడ్ టెస్ట్ కిట్లో అంటూ కూడా మొదట చెప్పుకొచ్చారు. కానీ అందుకు సంబంధించినటువంటి అంశాన్ని కూడా ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించలేదు. ఇక మూడవది ఇక్కడ కీలకమైనటువంటి అంశం రోహిత్ కావచ్చు ఓం కావచ్చు ఇద్దరు కూడా జీపులతోటి గుద్దుకున్నారు, నడి రోడ్డు పైన బీభత్సం సృష్టించారు. కానీ ఈ వ్యవహారంలో ఒకరిపైన ఒకరు హత్యాయత్నం చేసుకున్నట్టు కానీ లేదా హత్యాయత్నం తనపై హత్య చేశాడు, హత్యకు పాల్పడ్డాడని కానీ ఇతను తనపై దాడి పాల్పడ్డాడని ఇద్దరు కూడా కంప్లైంట్లు ఇచ్చుకోలేదు. కానీ వీరిపైన ఒక ప్రైవేటు వ్యక్తితోటి సమీపంలో ఉన్నటువంటి కూరగాయలు అమ్ముకునే వ్యక్తి ద్వారా హత్యకు పాల్పడ్డారని ఏ రకంగా కంప్లైంట్ ఇస్తారనేది ప్రస్తుతం నిందితుల తరపు న్యాయవాది ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంలో పోలీసులు పారదర్శకంగా విచారణ చేయాలి. దాదాపు వీరంతా కూడా చదువుకుంటున్నటువంటి విద్యార్థులు,
తప్పని వాళ్ళు అంగీకరిస్తూ ఉన్నారు, ఇప్పటికే పశ్చాత్తాపడుతూ ఉన్నారు. కానీ కోర్టులో కూడా వీరిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. ఇదే విషయాన్ని చాలా స్పష్టంగా వాళ్ళ పేరెంట్స్కి కూడా చెప్పారు. కానీ ఈ వ్యవహారంలో ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం కానీ, ఏకపక్షంగా ప్రచారం చేయడం కానీ, ఏకపక్షంగా వారికి సంబంధించినటువంటి కెరీర్ పైన ఇంపాక్ట్ చూపించేలాగా ఎటువంటి దుష్ప్రచారం చేయొద్దంటూ కూడా బొల్లా ఓం తరపు న్యాయవాది హరికృష్ణ ఈరోజు ఉదయం జరిగినటువంటి మీడియా సమావేశంలో వెల్లడించారు. అయితే ఒకవేళ వీరిద్దరికీ సంబంధించి ఏదైతే మొదటి నుంచి ప్రచారం జరుగుతుందో డ్రగ్స్ పాజిటివ్ వచ్చిందంటూ కూడా ఇటు బొల్లా ఓం పైన ప్రచారం జరిగింది, ఇటు రోహిత్కి సంబంధించి స్టెరాయిడ్స్కి సంబంధించినటువంటి వాటికి దొరికాయంటూ కూడా ప్రచారం జరిగింది. ఈ వ్యవహారాలను, ఈ అంశాలను, ఈ వివరాలను ఎక్కడా కూడా రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించకుండా ఎందుకు తమ తరపు ఎవరైతే క్లయింట్ ఉన్నారో అతని పైన ఎందుకు దుష్ప్రచారం చేస్తున్నట్టు కూడా ప్రశ్నిస్తాం. కానీ పోలీసులు మాత్రం ఈ వ్యవహారంలో మొదటి నుంచి కూడా యువతికి సంబంధించినటువంటి అంశంలోనే వివాదం జరిగిందని చెప్పుకొచ్చారు. నిన్న మీడియాతో మాట్లాడిన సందర్భంలో కూడా ఇద్దరు చాటింగ్ చేసుకున్నారు. ఒక యువతికి సంబంధించి తన పైన చెప్పారని రోహిత్ అపోహపడ్డాడు. అందులో భాగంగానే ఈ మొత్తం వివాదం తెరపైకి వచ్చినా కూడా నిన్న పోలీసులు మీడియాతో మాట్లాడుతున్నటువంటి సందర్భంలో చెప్పారు. కానీ అనూహ్యంగా ఈ వ్యవహారాన్ని ఎక్కడ రిమాండ్ రిపోర్ట్లో ప్రస్తావించకపోవడం పైన ప్రస్తుతం వారి తరపు న్యాయవాది కూడా ఒకటే అంశాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఇటు న్యాయవాదులు లేవనెత్తినటువంటి అన్ని అంశాలపైన కూడా పోలీసులు స్పందించేందుకైతే సిద్ధమవుతున్నారు. వాస్తవానికి తప్ప ఉప్ప అనే విషయం పక్కన పెడితే నడి రోడ్డు పైన జీపులతోటి బీభత్సం సృష్టించినటువంటి వ్యవహారాన్ని ప్రస్తుతం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ఎందుకంటే పీస్ఫుల్గా ఉన్నటువంటి విజయవాడలో దాదాపు చదువుకుంటున్నటువంటి ఇద్దరు విద్యార్థులు నడి రోడ్డు పైన జీపులతో ఢీకొట్టినటువంటి అంశాన్ని ఉపేక్షించకూడదన్న నిర్ణయానికి వచ్చారు. దాదాపు ఇద్దరు ఫైనాన్షియల్గా స్టేబుల్ కండిషన్లో ఉన్నటువంటి ఫ్యామిలీసే కావడం, మరోవైపు రాజకీయ ఒత్తిళ్లు ఎన్నొచ్చినా కూడా పోలీసులు వెనక్కి తగ్గకుండా ముందుకు వెళ్ళామని కూడా చెప్తున్నారు. అయితే ప్రస్తుతం ఈ వ్యవహారంలో న్యాయవాదులు ఏమవుతున్నటువంటి అంశాలపైన పోలీసులు ఏ రకంగా స్పందిస్తారని మాత్రం వేచి చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ.